ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పుపై స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ లాంజ్లో మంత్రి దామోదర రాజనరసింహను కలిసి కాంగ్రెస్ చెప్పారు. కడియం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ పార్టీలకు అతీతంగా గతంలో తాము చేసిన పోరాటంను గుర్తు చేసిన కడియం శ్రీహరి వర్గీకరణ చేపట్టినప్పుడే ఉపకులాలకు న్యాయం జరగడమే కాక అంబేద్కర్ కన్నా కలలు సాకారమవుతుందన్నారు. మంత్రి దామోదర రాజనరసింహను అభినందించిన వారిలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, సత్యనారాయణ, మందుల సామ్యులు ఉన్నారు. గతంలో మేమందరం కూడా దళిత జాతులకు చెందిన ప్రత్యేకంగా మాదిగ దండోర ఆధ్వర్యంలో మేమందరం రాజకీయాలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొన్నాం. అందరం కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని మనసారా కోరుకున్నాం. అప్పుడే అంబేద్కర్ కన్నా కళలు నిజమైతాయని కూడా ఆశించాం. అంబేద్కర్ మాకు ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు అందరికీ సమపాలలో చెందాలని కోరుకున్నాం. ఆ కళ ఈరోజు సాకారమైంది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా. సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాం. అన్నింటికంటే మించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సమస్య సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు వారు స్వయంగా మా మంత్రి దామోదర రాజనరసింహ గారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా సుప్రీంకోర్టుకు పంపించి అక్కడ అడ్వకేట్ను నియామకం చేసి ఈ అనుకూలమైన తీర్పు రావడంలో మా మంత్రి గారు దామోదర రాజనరసింహ గారిది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, అందరిది ప్రాతినిధ్యం భాగస్వామ్యం దీంట్లో ఉన్నది. కాంగ్రెస్ 7 మంది సుప్రీంకోర్టు జడ్జితో కూడిన న్యాయస్థానం 6:1గా వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడము, గత 30 సంవత్సరాల వర్గీకరణ పోరాటానికి న్యాయస్థానం గుర్తించడము, సానుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం, దాన్ని స్వాగతిస్తున్నాము. తక్షణమే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 6 మంది శాసనసభ్యులను ఢిల్లీకి పంపించి అక్కడ అడ్వకేట్ నియమించడము, ప్రభుత్వం కమిట్మెంట్ తోటి వర్గీకరణ కమిట్మెంట్ తోటి న్యాయస్థానం కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వాదన వినిపించడం, ఈరోజు ఈ తీర్పుని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. ఈ తీర్పు అనేది సమన్యాయము, సమధర్మము, ఉద్యోగ విద్యా రంగాలలో ఒక న్యాయబద్ధంగా ముందుకు పోవాలి, అణగారిన వర్గాలకు న్యాయం చేయాలనే సదుద్దేశంతో పోరాటం జరిగింది. ఈరోజు న్యాయము, ధర్మము గెలిచింది. హృదయపూర్వకంగా మా ముఖ్యమంత్రి గారిని